ఫ్రెండ్స్ రీసెంట్గానే చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది ఈ టాపిక్ మీద అబౌట్ మీరు తమిళంలో చూసిన విధానంగానే ఏదైతే అల్లు అర్జున్ గారు ఆయనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కొంచెం డీఫేమ్ చేసే విధంగా కొంచెం బాలీవుడ్ పిఆర్ గేమ్స్ అయ్యి ఉండొచ్చు, బాలీవుడ్ మాఫియా వాళ్ళు చేసే అక్రమాలు అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు చేసేది చాలా తప్పని వాళ్ళకి తెలుసు. బట్ ఎందుకు అన్నట్లయితే కేవలం అల్లు అర్జున్ గారిని సెంట్రిక్గా వాడుకున్నట్లయితే బాలీవుడ్లో అయినా కానీ మిగతా సౌత్ ఇండియాలో అయినా కానీ ఎక్కువగా వ్యూస్ వస్తాయి, ఎక్కువగా రీచ్ వస్తుందని ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ విధమైన పాడ్కాస్ట్ చేయటం కానీ, ఈ విధంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టుకుంటాం కానీ, ఈ విధంగా విచ్చలవిడిగా మాట్లాడుకుంటాం కానీ చేస్తున్నారు. ఇది కేవలం ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఉన్న స్టార్డమ్ కానీ, అల్లు అర్జున్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ కానీ, అల్లు అర్జున్ గారికి ఉన్న హైప్ క్రేజ్ ఏవైతే ఈ సెంట్రిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాష్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి, ఇవన్నీ కూడా యూస్ చేసుకొని వాళ్ళ యొక్క పాడ్కాస్ట్ ఛానల్ కానీ, వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఫాలోవర్స్ పెంచుకునే విధంగా, సబ్స్క్రైబర్స్ పెంచుకునే విధంగా ఒక పీక్ లెవెల్లో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక పిఆర్ అయితే చేయడం జరిగింది అనుకోవచ్చు. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండడం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 days నుంచి అబౌట్ బాలీవుడ్లో ఒక పాడ్కాస్ట్లో ఇద్దరు వ్యక్తులు అయితే మాట్లాడుకుంటున్నారు 1-on-1, వాళ్ళు లేడీసే. అందులో ఏంటంటే 42 డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఇలాగ యాక్ట్ షూట్కి వచ్చినా కానీ, ఇంకేదైనా ఈవెంట్స్కి వచ్చినా కానీ మాకు ఇటువంటి 42 రూల్స్ అయితే ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, ఫోన్ ముట్టుకోకూడదని, ఇంకోటి ఏంటంటే కళ్ళ వైపు చూడకూడదని, చైర్ అనేది ఒక పై అంటే ఎలా ఉండాలంటే చైర్ అనేది అసిస్టెంట్ కూర్చునే చైర్ కాకుండా దానికన్నా కొంచెం పెద్దదే, కొంచెం ఎత్తులో ఉండే చైర్ లాంటివి, ఇంకా ఎన్నో రకరకాల రూల్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో దీని గురించి ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారి టీం అయినా కానీ, వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా సరే, పుష్ప టైంలో కానీ, ఏదనుకుంటే ఇప్పుడు A22 సమయంలో కానీ ఎక్కడా కూడా ఆయన మెన్షన్ చేయలేదు. ఇది క్లియర్ కట్ పాయింట్. అల్లు అర్జున్ గారు ఇలాంటి రూల్స్ అనేవి, డూస్ అండ్ డోంట్స్ అనేవి ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే వీళ్ళు బయటకు వచ్చి ఒక పాడ్కాస్ట్లో ఇలాగ వైరల్ అవుదాం అని చెప్పేసి, ఇలా ట్రెండ్ అవుదాం అని చెప్పేసి, ఒక ఫేక్ న్యూస్ ప్రొపగెండా స్పెక్యులేట్ చేద్దాం అని చెప్పేసి ఒక పాడ్కాస్ట్లో ఇలాగ రకరకాలుగా మాట్లాడుకుంటాం కానీ, దానికి సంబంధించిన విషయాలు చెప్పడం కానీ, అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క మేనేజర్స్, వాళ్ళ యొక్క టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు, ఇలాగ రెగ్యులేషన్స్ పెడతారని చెప్పేసి విపరీతంగా బాలీవుడ్ వాళ్ళు ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో పాడ్కాస్ట్ చేస్తారో వాళ్ళు కానీ బాగా వైరల్ చేయడం మొదలుపెట్టారు, బాగా స్పెక్యులేట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఇది అల్లు అర్జున్ గారికి మన తెలుగు వాళ్ళకి తెలిసింది. తెలిస్తే వెంటనే ఏం చేశారంటే ఏఏ ఆఫీస్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే బయటకు రిలీజ్ చేశారు, అఫీషియల్ నోట్ అయితే బయటకు రిలీజ్ చేశారు. ఏమనంటే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డీఫేమ్ చేసే విధంగా ఉంది, ఇదంతా ఫేక్ న్యూస్. అల్లు అర్జున్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి చెప్పరు, చెయ్యరు. ఆయన ప్రతి విషయంలో కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా హంబుల్ అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏమీ కూడా నిజం కాదని చెప్పేసి ఒక తేల్చి పడేశారు ఒక నోట్తో. అయితే దీనికి సపోర్టివ్గా ఎడిషనల్గా మనకి రాజశేఖర్ ఆర్టిస్ట్ గారు అయితే ఒకరు ఉన్నారు. ఆయన కూడా పుష్ప సినిమా సమయంలో 4 ఏళ్ళ పాటు పనిచేశారని ఆయన కూడా చెప్పారు. అయితే ఆ ప్రక్రియలో ఏంటంటే ఆయన ప్రొడక్షన్ నుంచి వచ్చే ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫుడ్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదైతే తింటున్నారో అందులోనే ఒక ప్లేట్ తీసుకుని అల్లు అర్జున్ గారు తినేంత డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అన్న వ్యక్తి ఇలాగా రూల్స్ పెట్టి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను స్టార్ హీరో, పెద్ద హీరో అని చెప్పేసి ఆయన ఇలాంటి పెట్టుకోరు, ఒక నమ్మకాలు ఏం పెట్టుకోరు. ఆయన ఎంత పెద్ద ఐకాన్ స్టార్ అయినా కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్, సింపుల్ సిటీ, హంబుల్ పర్సన్ అని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. దాంతోపాటు ఏంటంటే ఏ విషయంలో అయినా కానీ, పలకరించడం విషయంలో అయినా కానీ, మాట్లాడటం విషయంలో అయినా కానీ, మీరు బాగున్నారా లేదా, లేదనుకుంటే ఇంకేదన్నా ఎక్విప్మెంట్స్ కావాలా, ఇంకేదన్నా హెల్ప్ కావాలని అడిగే రకం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి మాటలు, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ గారు
ఈ విధంగా రూల్స్ పెడతాం కానీ ఈ విధంగా స్పెక్యులేట్ చేయడం కానీ అల్లు అర్జున్ గారి మీద అనేది ఆయన కూడా తేల్చి పెట్టి పక్కన పెట్టారనమాట. మామూలు విషయం అయితే కాదు. రాజశేఖర్ ఆర్టిస్ట్ గారు అయితే ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే పెట్టి మొత్తం అందరికీ చెక్ పెట్టే విధంగా చెప్పారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ ఇప్పుడు వచ్చే షార్ట్ వీడియోస్ కానీ అన్నీ కూడా తెలిసేది ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎక్కడా కూడా వీళ్ళు చెప్పిన 42 రూల్స్ అందులో డూస్ అండ్ డోంట్స్ ఏవైతే లిస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా ఏమీ లేదు. అది కేవలం అల్లు అర్జున్ గారి పేరు వాడుకొని అల్లు అర్జున్ గారి టీమ్ నెగిటివిటీ చేసి లేదనుకుంటే ఆ లిస్ట్ పేరు చెప్పుకొని ఆయన్ని ఫేమ్ తగ్గించే విధంగా ఆయన ఈ విధంగా డౌన్గ్రేడ్ చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి మొత్తానికి అందరూ కూడా చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా అయితే మన ఇండస్ట్రీ నుంచి వచ్చింది. వాళ్ళందరూ చేసేది ఫేక్ ప్రొపగండా అని అందరికీ తెలిసింది. సో ఇప్పటికీ నా డౌట్ ఏంటంటే బాలీవుడ్ వాళ్ళకి ఈ ఫేక్ ప్రొపగండా కానీ ఈ వైరల్ ప్రొపగండా కానీ లేదనుకుంటే నెగిటివ్ ప్రొపగండా కానీ ఎందుకు టాలీవుడ్ హీరోస్ మీద మన తెలుగు హీరోస్ మీద చెయ్యాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు. ప్రభాస్ గారిని పట్టుకుని ఉతికి ఆరేశారు రాజసాబ్ సమయంలో. రెండోది అల్లు అర్జున్ గారు ఏ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన ఏ 22 సినిమాలో షూటింగ్లో ఉన్నారు, ఏ 23 సినిమా షూటింగ్లో ఉన్నారు. అలాంటి మనిషి ఎక్కడో కూడా మనకు బయటకు కనపడలేదు, ఏ ఇంటర్వ్యూలో కూడా మనకు బయటకు కనపడలేదు. ఏ విధంగా ఎక్కడి నుంచి మాట్లాడేశారు ఇలా 42 రూల్స్ ఉన్నాయని చెప్పేసి? అసలు ఆయన ఎందుకు చెప్తారు? మనకి ఎన్నో విజువల్స్ చూసాం. పుష్ప సమయంలో బిహైండ్ ద సీన్స్ ఎన్నో చూసాం కదా. అందులో అల్లు అర్జున్ గారు మాట్లాడతాం కానీ అల్లు అర్జున్ గారు మేకప్ కానీ అల్లు అర్జున్ గారి యొక్క అందరితోటి కలివిడి కానీ బిహైండ్ ద సీన్స్ మనం చూడలేదా? మేకింగ్ వీడియోస్ మనం చూడలేదా? ఎలా ఉండేవారు? ఎవ్రీథింగ్ అందరూ ఈక్వల్ మూమెంట్తో కానీ ఈక్వల్ అంటే ప్రతిదీ మాట్లాడతాం కానీ లేదనుకుంటే చూడటం కానీ లేదనుకుంటే సరదాగా ఆహ్లాదంగా మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం, అంతా ఫన్నీగా జరిగిపోయింది కదా. ఇంటర్వ్యూస్లో అయినా కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అయినా కానీ ఇంకెక్కడైనా సరే ప్రెస్ మీట్స్లో అయినా కానీ ఎక్కడైనా జోయల్గా హాయిగా వెళ్ళిపోయింది కదా. అల్లు అర్జున్ గారు ఏమి నేను అంత అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా చూపించుకోలేదే, ఆయన మాట్లాడలేదే. మరి వీళ్ళకి ఎలాగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 42 డూస్ అండ్ డోంట్స్ లిస్ట్, ఆ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు నెగిటివ్ పిఆర్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోస్ని. నేను అందుకే మనోడికి చెప్పేది ఏంటంటే మన యూత్ టీఎఫ్ఏ అవ్వచ్చు లేదనుకుంటే ట్విట్టర్ యువత అవ్వచ్చు లేదనుకుంటే సినిమా ప్రేమించే అభిమానులు అయి ఉండొచ్చు, మీరు వాళ్ళు చెప్తుంది యాస్టీజ్గా నమ్మద్దు. ఒకసారి అంటే 1-2 సార్లు ఆలోచించండి. ఎలా అంటే మన హీరోలు ఎలాంటి వాళ్ళో మనకి ఎప్పటి నుంచో తెలుసు. చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ నాగార్జున గారు కానీ వెంకటేష్ గారు కానీ ఆ తర్వాత జనరేషన్ వచ్చిన వాళ్ళు ప్రభాస్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అందరూ హీరోలు కూడా ఐకమత్యంగా అందరూ సరదాగా ఆహ్లాదకరంగా ఉన్నారా లేదా? టాప్ 6 హీరోస్ ఇప్పుడు ఎవరైతే ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చాలా హాయిగా చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు కదా. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కదా. ఎక్కడైనా సరే మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకున్నామా? ఎక్కడైనా సరే లేదు కదా. బట్ ఎక్కడో నెగిటివ్ పిఆర్ అనేది బాలీవుడ్ నుంచి చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కట్ చేసే విధంగా వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి మనమే వాళ్ళకి గట్టిగా రాక్ సాలిడ్గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయాలి, వాళ్ళ మీద ట్రోలింగ్ అయితే చేయాలి. ఎందుకంటే మన హీరోలు మనం కాపాడుకోకపోతే రేపు వాళ్ళు తొక్కేస్తారు. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్, ఒక స్టార్ అంటే ఆయన నేమ్ ఏదైతే ఉందో, ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో దానికోసం కొట్టు చచ్చారా లేదా? ఒక పక్కన షారుఖ్ ఖాన్ ఇంకో పక్కన ప్రభాస్, వీళ్ళిద్దరి పేర్లు ఒకేసారి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేసరికి షారుఖ్ ఖాన్ గారా ఈ ట్యాగ్కి వర్త్ఫుల్ హీరో లేదనుకుంటే ప్రభాస్ గారా అనే దానికి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చిందా లేదా? బట్ ఓవరాల్గా తెలుసుకోవాల్సిందేంటి, జియో హాట్స్టార్ కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పేసి డైనోసార్ బొమ్మ పెట్టి ప్రమోట్ చేస్తుందంటే దాన్ని బట్టి మీ అందరూ తెలుసుకోవచ్చు. ఇండియాకి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ది రెబల్ స్టార్ ప్రభాస్ గారు. క్లియర్గా తెలిసిపోయింది కదా. అక్కడ షారుఖ్ ఖాన్ గారు పేరు ఏం లేదు కదా. బట్ ఏంటంటే వాళ్ళకి కుట్ర చేయాలి. మన హీరోలు ఎక్కడికో వెళ్తున్నారు, జపాన్ వెళ్తున్నారు, కొరియా వెళ్తున్నారు, చైనా వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి కేవలం ఒక ఈర్ష. మనం ఎందుకు వెళ్ళకపోతున్నాం, మనం ఎందుకు అలాగా సినిమాలు చేయలేకపోతున్నాం, మనం ఎందుకు ఇలాగా ప్రమోషన్స్ చేయలేకపోతున్నాం, మార్కెటింగ్ చేయలేకపోతున్నాం.
ఈ విధంగా బాధలు ఎక్కువైపోయి వాళ్ళకి ఇలాంటి ఏదో సమ్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పాడ్కాస్ట్ పెట్టుకొని దాని గురించి నెగిటివ్గా లేనిది కూడా ఉన్నదన్నట్టుగా 42 రూల్స్ అని చెప్పేసి ఇలాగ స్పెక్యులేట్ చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్ రాంగ్. ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. సో ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అయితే అందరికీ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం అబౌట్ నెగిటివ్ పిఆర్ చేస్తున్న బాలీవుడ్ వాళ్ళ నుంచి. సో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అందరూ కూడా మన సౌత్ ఇండియన్ మూవీస్ అందరూ కూడా మనమే సినిమాలు సపోర్ట్ చేసుకోవాలి, మనమే కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. వాళ్ళు ఏమాత్రం కూడా మనకి సపోర్ట్ చేస్తారంటే ఎక్కడో ఏదో చేస్తారు, అది ఏ రకంగా వాళ్ళు చేస్తారో అనేది మీ అందరికీ తెలుసు. సో ఇది ఓవరాల్గా అబౌట్ అల్లు అర్జున్ గారి గురించి కంప్లీట్ ఫేక్ ప్రొపగాండా కాంట్రవర్సీ అయితే. సో దీని గురించి మీకు ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అయితే ఏదైనా వస్తే తెలియజేస్తాను. సో ఈ వీడియో నచ్చింటే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.